హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దళపతి విజయ్ ఫ్యాన్స్ గుండెలు పట్టుకుని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. గత కొన్ని వారాలుగా కోలీవుడ్ టు టాలీవుడ్ ఎక్కడ చూసినా ఒకటే చర్చ. జననాయగన్ రిలీజ్ అవుతుందా లేదా? అసలు ఈ సినిమాకేమైంది? సంక్రాంతి పండగకి రావాల్సిన సినిమా కోర్టు గొడవల్లో ఎందుకు ఇరుక్కుంది? ఈ ఉత్కంఠకు తెరపడే రోజు ఫిక్స్ అయ్యింది. మద్రాస్ హైకోర్టు నుంచి ఒక బిగ్ అప్డేట్ బయటికొచ్చింది. జనవరి 27 మంగళవారం. ఈ డేట్ని మార్క్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజే జననాయగన్ భవిష్యత్తు తేలబోతోంది. విజయ్ లాస్ట్ మూవీ కావడంతో ఈ వివాదం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అసలు కోర్టులో ఏం జరిగింది? సెన్సార్ బోర్డు అభ్యంతరాలు ఏంటి? మంగళవారం వచ్చే తీర్పు విజయ్కి అనుకూలంగా ఉంటుందా? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి. నిజానికి జననాయగన్ సినిమా ఈ పాటికి థియేటర్లలో ఉండాలి. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కానీ దురదృష్టవశాత్తు సినిమా థియేటర్ మెట్లు ఎక్కే బదులు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మొదటినుంచే భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే ఇది విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న చివరి సినిమా. సినిమా రెడీ అయ్యింది. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్కి రెడీ అయ్యారు. కానీ కరెక్ట్గా రిలీజ్ టైంకి సిబిఎఫ్సి సెన్సార్ బోర్డు బ్రేకులు వేసింది. సినిమాలో కొన్ని సీన్స్, డైలాగ్స్పై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఫ్యాన్స్కి సంక్రాంతి పండగ లేకుండా పోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ వివాదం నలుగుతూనే ఉంది. ఇప్పుడసలు మ్యాటర్లోకి వెళ్దాం. సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల నిర్మాతలు మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. మొదట సింగిల్ బెంచ్ జడ్జి ఈ సినిమాని చూసి UA-16+ సర్టిఫికెట్ ఇచ్చి వెంటనే రిలీజ్ చేయాలని క్లియర్గా ఆర్డర్ వేశారు. ఇది వినగానే ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే సెన్సార్ బోర్డు ఈ తీర్పుని ఒప్పుకోలేదు. వాళ్లు వెంటనే డివిజన్ బెంచ్కి అప్పీలుకు వెళ్లారు. దీంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ మరియు జస్టిస్ జి. అరుల్ మురుగన్ గారి ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ పూర్తయింది. ఇక మిగిలింది తీర్పు మాత్రమే. ఆ తీర్పునే జనవరి 27 మంగళవారం నాడు వెల్లడించబోతున్నారు. ఆ రోజు కోర్టు ఏం చెబుతుంది? సింగిల్ బెంచ్ ఇచ్చిన సర్టిఫికెట్ని సమర్థిస్తుందా, లేక సెన్సార్ బోర్డు వాదనను ఒప్పుకుని కట్స్ చెప్పమంటుందా అనేది ఉత్కంఠగా మారింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఇది కేవలం సినిమా సెన్సార్ గొడవ మాత్రమేనా, లేక దీని వెనుక రాజకీయం ఉందా? సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే విజయ్ పొలిటికల్ పార్టీ పెడుతున్నారు కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టడానికే ఇలా చేస్తున్నారు అని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. సినిమాలో విజయ్ ఒక పవర్ఫుల్ లీడర్గా కనిపిస్తున్నారు. సమాజంలోని లోపాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేలా డైలాగ్స్ ఉన్నాయట. అందుకే సెన్సార్ బోర్డు ఇంత కఠినంగా వ్యవహరిస్తోందని టాక్. అయితే సెన్సార్ బోర్డు మాత్రం మేం నిబంధనల ప్రకారమే వెళుతున్నాం, రూల్స్ బ్రేక్ చేస్తే ఒప్పుకోం అని చెబుతోంది. కాని సింగిల్ బెంచ్ ఓకే చెప్పాక కూడా మళ్లీ అప్పీల్కి వెళ్లడమనేది ఫ్యాన్స్ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ గొడవల వల్ల అందరికంటే ఎక్కువ నష్టపోతోంది ఎవరు? నిర్మాతలు. ఇప్పటికే సంక్రాంతి సీజన్ మిస్ అయ్యింది. అది బాక్సాఫీస్ పరంగా చాలా పెద్ద దెబ్బ. సినిమా రిలీజ్ డేట్ క్లారిటీ లేకపోవడంతో ప్రమోషన్స్ చేయలేకపోతున్నారు. ఇంట్రెస్ట్ కట్టలేక నిర్మాతలు సతమతమవుతున్నారు. కేవలం కోర్టు తీర్పు కోసమే వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ మంగళవారం తీర్పు పాజిటివ్గా వస్తే వెంటనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్లోకి దూకాలని టీం ప్లాన్ చేస్తోంది. మేకర్స్ అయితే ధీమాగా ఉన్నారు. న్యాయం తమవైపే ఉందని, తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని నమ్ముతున్నారు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పేదేంటంటే జనవరి 27 మంగళవారం రోజు జననాయగన్ సినిమాకి ఒక బిగ్ డే. ఆ రోజు వచ్చే తీర్పుని బట్టి విజయ్ లాస్ట్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందా, లేక ఇంకా వివాదాల్లో నలుగుతుందా అనేది తెలిసిపోతుంది. నా గెస్ ప్రకారం కోర్టు చిన్న కట్స్తో సినిమా రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? సెన్సార్ గొడవ వెనుక రాజకీయం ఉందంటారా? మంగళవారం తీర్పు ఎలా ఉండబోతోందని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ చేయండి. తీర్పు రాగానే బ్రేకింగ్ అప్డేట్ మన ఛానల్లోనే ఫస్ట్ పోస్ట్ చేస్తా. మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై దళపతి.